ఇన్ని రకాల రైస్ టిప్సా? మీకోసమే ఈ టిప్స్ తీసుకొచ్చాను, చూసేయండి. లెమన్ రైస్. లెమన్ రైస్ ఇంకాస్త రుచిగా రావాలి అనుకుంటున్నారా? అయితే అందులో కాస్త షుగర్ యాడ్ చేసి చూడండి, ఇంకా చాలా అదిరిపోతుందండి. రా మ్యాంగో రైస్. రా మ్యాంగో రైస్ చేసేటప్పుడు పల్లీలతో పాటు గ్రేట్ చేసిన ఫ్రెష్ మ్యాంగో కూడా వేసి చూడండి, క్రంచీనెస్ పెరిగిపోతుందండి. కర్డ్ రైస్. కర్డ్ రైస్ చేసిన తర్వాత తాలింపులో పాటు దానిమ్మ పిక్కల్ని కూడా వేస్తే టెంపుల్ స్టైల్ కర్డ్ రైస్ మీ ముందుంటుందండి. టమాటా రైస్. టమాటాలను వేపేటప్పుడు అందులో నుంచి నూనె వేరయ్యేంత వరకు టమాటాలను వేపడం మర్చిపోకండి, అప్పుడే టమాటా రైస్ అద్దిరిపోతుందండి. కోకోనట్ రైస్. తాజాగా ఉన్న కొబ్బరికాయని యూస్ చేయండి, అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేయడం మర్చిపోకండి. పుదీనా రైస్. పుదీనా రైస్ చాలా మందికి ఇష్టం కదా. పుదీనా రైస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లితో పాటు పుదీనాను కూడా గ్రైండ్ చేయండి, అప్పుడే టేస్ట్ అదిరిపోతుందండి. పీనట్ రైస్. పీనట్ రైస్ చేసేటప్పుడు మాత్రం పల్లీలను డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఉపయోగించండి, ఆ అరోమా చాలా అదిరిపోతుందండి. పీనట్ రైస్ అద్భుతంగా వస్తుంది. ఈ టిప్స్ మీకు నచ్చాయా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.